దాటిందని అర్థం. అదే అదే. ఓకే. సో ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఫ్లేక్ ఫెయిల్డ్ వచ్చింది. ఏం దాన్ని చూపిస్తుంది ఏమంటుంది, పాండాస్ ఇంపోర్టెడ్ బట్ బట్ నాట్. అన్యూజ్డ్. ఓకే, ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే అది చూపించింది ఇదండి. నేను అదే. చెప్పాను అందాక. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేస్తాం మనం. ఓకే, ఇది ఓకే తీసి అంటే లోడ్ తగ్గించటం, ఐ థింక్ ఆ, ఆప్టిమైజేషన్. యా, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాం చూడండి. మళ్ళీ రన్ చేస్తాం. నేను అది తీసేసిన తర్వాత ఇది పోద్ది, ఇప్పుడు ఇది ఉంటుంది. సో బ్లాక్ పాస్డ్, మళ్ళీ ఫ్లేకేట్ ఫెయిల్ అయింది. ఓ రే నాయనో. ఇక్కడ చూసారా, ఇది చూపిస్తుంది లైన్ టూ లాంగ్, దాని మీద క్లిక్ చేయండి. టూ లాంగ్ ఎందుకు, 82 క్యారెక్టర్స్ తీసుకున్నాము, 79కి వెళ్ళిందంట. ఓకే, బట్ ఇదేంటంటే అంత లాంగ్ ఏం లేదు. లైన్ నెంబర్ 50. ఓకే, ఇక్కడ లెంత్ తగ్గించినట్టున్నాడు. సో లెట్ మీ యాడ్ ద లెంత్, ఇంక్రీజ్ ద లెంత్. ఎందుకంటే మరి ఇది కాదు. యాక్చువల్ గా బోర్డర్ ఇది మనం పెట్టుకున్నాం, ఇంకోటి ఉంది బార్డర్. ఓకే, ఇంక్రీజ్ లైన్ లెంత్. పంపించామా? నన్ను అది దాన్ని హుక్స్ లో యాడ్ చేసుకోవడమే దీన్ని. ఓకే ఓకే. ఓకే, ఒక కాన్ఫిగరేషన్ లో సెటప్ చేసుకుంటాం అనమాట. రైట్. లాట్ ఆఫ్ వేస్ వీ కెన్ డూ ఇట్. ఇస్తున్నాడు, మనం ఇది మెన్షన్ చేద్దాం. ఐ హ్యావ్ దిస్. ఐ థింక్ దాంట్లో లైన్ యాడ్ చేయటమేనేమో. అదే అదే ఎట్లా యాడ్ చేయాలో చెప్తాం. ఓకే. They asked to paste the full commit YAML file. Okay. ప్లేక్ ఎయిట్ లోనే అడిషనల్ డిపెండెన్సీస్ ఉన్నాయి. ఫ్లేక్ ఎయిట్ కి సంబంధించి. అదే సేమ్ ఆ ఓకే, లైన్ తీసుకెళ్ళి మనం పెడితే సరిపోతుందంట. ప్లేక్ 8 లోనే మ్యాక్స్ అయిపోయిన లెంత్ ఈక్వల్ 120 అని ఉంది కదా. నో వెయిట్ వెయిట్ వెయిట్. ఇది వీడు సపరేట్ ఫైల్ తీసుకున్నాడు, ఇది ఐడి ఇచ్చి ఓకే 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 సపరేట్ గా క్రియేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోమంటున్నాడు. ఓకే ఓకే. లెట్స్ యాడ్. సపరేట్ గా చేసుకోమన్నాడు. ఓకే లెట్స్ టేక్ ద సెపరేట్ గా చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక ఫైల్ సపరేట్ గా క్రియేట్ చేసుకొని ప్లేకేట్ కి సంబంధించి. ఓకే, దాంట్లో ఓకే సపరేట్ పెట్టి. దాంట్లో అటాచ్ చేసుకో. అటాచ్ చేసుకొని ఓకే, ఇది ఏదైతే ఈ ప్లేకేట్ ఉందో దాన్ని తీసుకొచ్చి ప్రీ కమిట్ లో ఐడి కింద ఇచ్చేసుకో అన్నాడు. ఓకే, ఐడి ఆల్రెడీ డాట్ ప్లేకేట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. సో లెంత్ నేనేం చేస్తానంటే ప్లేకేట్ లో లెంత్ 120 ఉంది. ఓకే, సో యా 120 ఉన్నాయంటే మొత్తం ఇవన్నీ పోతాయి. ఒకసారి ట్రై చేద్దాం. యా పోయి చూసారా, ఇందాక లెంత్ క్యారెక్టర్స్ అన్ని పోయి, ఇప్పుడు అవును. ఏమొచ్చింది, లోకల్ వేరియబుల్స్ ఈజ్ అసైన్డ్ బట్ నెవర్ యూజ్ అంట. ఒకసారి చూద్దాం, దాని మీద క్లిక్ చేద్దాం. రైట్, ఇక్కడ ఈ ఎక్సెప్షన్ కూడా ఈ పెట్టాము బట్ నెవర్ యూజ్ అన్నాడు. సో లెట్స్ యూజ్ ద ఎఫ్ అని పెట్టుకొని ఎర్రర్ కాబట్టి ఈ అని ఇచ్చేద్దాం. ఓకే, యూజ్ చేసాము. ఇక్కడ కూడా క్లిక్ చేస్తే సేమ్ అదే పొజిషన్, ఎఫ్ అంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. ఓకే. నేను యూజ్ చేస్తున్నా అంటే ఆ ఎర్రర్ మనకు తెలియాలి కాబట్టి. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ అంటే ఇది ఫార్మాట్ చేసుకుంటున్నా స్ట్రింగ్ లోకి. ఓకే అదొక రకమైన స్టైల్ అది. ఓకే. అండ్ ఇక్కడ వైట్ స్పేస్ చూడండి, వైట్ స్పేస్ గా డిటెక్ట్ చేసింది. ట్రైలింగ్ స్పేసెస్. ఎక్కడ ఉన్నాయి వైట్ స్పేసెస్, ట్రైలింగ్ వైట్, ట్రైలింగ్ వైట్ స్పేస్ అంట. ట్రైలింగ్ డిఎంపి. వైట్ స్పేస్. యాక్చువల్ గా కొన్నిసార్లు ఈ వైట్ స్పేసెస్ ఏవైతున్నాయో అదే ఆటోమేటిక్ గా రిమూవ్ చేసుకుంటది. ఒకసారి చూద్దాము. ఓకే ఓకే. మళ్ళీ ప్రీ కమిట్ కొడుతున్నా, తీసుకోవాలా.
ఓకే, వైట్ స్పేస్ అడుగుతుంది, కొంచెం ట్యాబ్ కొట్టి చూద్దాం. సో మొత్తం ఫైల్ ఎక్కడ ఉందో అదంతా కూడా డిటెక్ట్ చేసి మనకి ఇచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే. వైట్ స్పేస్, వైట్ స్పేస్. 102 లైన్ అంటది చెప్తున్నావు, 102. ఓ కరెక్ట్, మీరు చెప్పింది 102 లైన్స్ లో నేను. మళ్ళీ కానీ కొత్త దాన్ని. 102 లైన్స్ కాదు, లైన్ నెంబర్ 8 లో 102 ఓకే. క్యారెక్టర్ అంటది. ఒకసారి చూద్దాం. 102 అంటే మధ్యలో ఎక్కడైనా వన్ గ్యాప్. నాట్ టూ 102. యా, ఇది ఇద్దరిని చూసారా? అక్కడ అక్కడ స్పేస్ ఉన్నట్టు. ఇద్దరిని ఇక్కడ స్పేస్ కనపడిందా మన కంటికి కనపల, అది డిటెక్ట్ చేస్తుంది. రిమూవ్ ఒక చేద్దాం. స్టెప్ బ్యాక్ వేస్తే సరిపోతుంది. ఉమ్, ఓకే, ఇది మొత్తం కోడ్ రివ్యూ సింపుల్ గా. కోడ్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది. సో యువర్ కోడ్ ఇస్ గుడ్. ఓకే. సో మనం ఐఓఎస్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము. దాన్ని కూడా అటాచ్ చేద్దాం ప్రీ కమిట్ లో. అది ఇందాక తీసేసాం కదా, అది పెట్టేస్తే. అటాచ్ చేసి చూద్దాం ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. అంటే ఇది మాడ్యూల్స్ ని ఇవి ఉన్నాయి కదా, మనం ఎట్ట పడితే అట్ట తీసుకుంటాం కదా, అది కొంచెం ఆర్డర్ లో పెడుతుంది. నాకు ఫస్ట్ లో ఇది తెలిసేది కాదు ఓకే. ఎలా క్లీన్ చేయాలా అనేసి. ప్రతిసారి పుష్ చేసిన ప్రతిసారి ఇలా ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళు చెప్పారు అప్పుడు నీకు లోకల్లో ఒకటి ఉంటుంది, ముందు అక్కడ టెస్ట్ చేసుకో, అక్కడంతా అంతే. పని చేసిన తర్వాత నువ్వు లోకల్కి అప్పుడు పుష్ చేసుకో, అప్పుడు నీకు అక్కడ అన్ని సార్లు రాకుండా ఉంటది అని చెప్పి. నేను ఇది ఎలా పని చేసేద్దా అనుకునేవాడిని విచిత్రంగా. స్టార్టింగ్ లో ఎవరికైనా అదే పరిస్థితి కదా. యా. కానీ ఇది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది, క్లీన్ గా ఉంటుంది కోడ్ మనకి. దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, అది వచ్చేసి వల్నరబిలిటీస్ అన్నారు చూసారా మీరు? అవునవును, అది చెక్ చేస్తాను. అది చెక్ చేసి ఇదేమైంది. వేరే స్పేసెస్ అడ్జస్ట్ చేయటం అంతే. ఓకే. లేకపోతే మొత్తం 3 కొత్తవి పెట్టండి సరిపోతుంది. ఏంటది ఐ సార్ట్. ఓకే, సరిపోయింది. స్పేసెస్ అంతే. ఈ ఐసార్ట్ కి సంబంధించి వర్షన్ ప్రాబ్లం వస్తుంది. వర్షన్ ఇది కవరేజ్ రిపోర్ట్, ఇట్లా రిపోర్ట్ వచ్చింది. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ HTML. కవరేజ్ రన్ మై టెస్ట్. లేదు ఇంకా రావాలా. వచ్చింది HTML కవర్. ఓకే. సో దీంట్లో ఇండెక్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మీకు HTML కూడా వస్తుంది దాన్ని. సో ఇక్కడ 100% ఉంటే మొత్తం టెస్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి మన ETL అబ్స్ట్రాక్ట్ ఓన్లీ 73% పెండింగ్ ఉంది. ఓ 73% కంప్లీట్ అయినట్టుంది. ఇక్కడ మనకి చూసారా కామన్ కాన్ఫిగరేషన్ లో 0 ఉంది, మెయిన్ లో కూడా 0 ఉంది, మనం ఏం రాయాలి మెయిన్ లో. అలాగే S3 టు S3 లో రాసాం మనం కోడ్, రైట్. S3 ఇదే కదా మనం రాసిన కోడ్. చూపించింది కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎన్ని లైన్స్ కోడ్ కవర్ అయినాయి, ఎన్ని లైన్స్ కోడ్ కవర్ అయ్యింది, ఇదంతా కవర్ అవ్వలేదు. అంటే మనం ఈ కోడ్ దీనికి రాయాలి మనం అసలు యాక్చువల్ గా. ఇది యాక్చువల్ సర్వీస్. బ్యాక్ వెళ్తే మనం S3 ఇది రాస్తున్నాం దీనికి. ఓకే, చూసారా ఇది కవర్ అయిపోయింది. అంటే గ్రీన్ లో ఉందంటే కవర్ అయింది. ఇక్కడ రెడ్ లో ఉంది చూడండి, ఇది కవర్ అవ్వాలి. అందుకే మీకు ఇక్కడ మొత్తం అంటే ఇది 83% కంప్లీట్ అయింది, 2 మిస్సింగ్స్ వచ్చాయి. అంటే దీని వరకు 83% అయింది. సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే ఎంత వచ్చింది, 17% వచ్చింది. ఓకే. సో వరస్ట్ కేసు. ఓకే, మినిమం 85% ఉండాలి. అంటే 85% ఉండాలంటే ఎక్కడెక్కడ మీకు తగ్గింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చింది, సో దీనికి రాయాలి టెస్ట్ కేసులు. ఇక్కడ 0 ఉంది మరి, ఎందుకంటే మనం ఏం రాయలేదు టెస్ట్ కేసులు దీనికి, అందుకే 0 అక్కడ పోయింది. ఓకే.
సో వీటిలో కొన్నిటిని మనం ఎక్స్క్లూడ్ గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది అవసరం లేదు ఇనిట్. ఉమ్, ఓకే. సో ఈవెన్ అది అవసరం లేకపోయినా మీకు 100% ఇచ్చేస్తుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇక్కడ ఇంకా ఈటీఎల్ ఉంది చూసారా, ఇది మనం టెస్ట్ చేయలేం. ఇది ఏంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్, దీనికి టెస్ట్ కేసులు రాయలేం. సో దీన్ని ఓకే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకే. ఓకే సో రేపు నేను కొన్నిటిని ఏవైతే టెస్ట్ చేయాలో వాటిని ఉంచుకొని, ఏవైతే ఎక్స్క్లూడ్ చేయాలో వాటిని ఎక్స్క్లూడ్ చేద్దాం. ఓకే. ఓకే అప్పుడు ఓన్లీ ప్రాపర్ గా టెస్ట్ కేసులు ఉన్నాయి, వాటిని మాత్రం టెస్ట్ కేసు చేస్తే మనకి కోడ్ కవరేజ్. ఉమ్, సో క్లియర్ అయిందా, క్లియర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్? ఓకే సో మీరు ఎక్కడ తప్పించుకోలేరు చూసారా. రేపు నేను ఒక డయాగ్రామ్ తీసుకొస్తాను, మొత్తం మనం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా. ఓకే ఓకే. సో దాన్ని ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకుందాం ఏం చేస్తాం అనేది. షూర్. ఓకేనా. నేను టెస్ట్ కేసులు ఇన్ డెప్త్ చెప్తలేదు. సో మనకి టెస్ట్ కేసులకు సంబంధించిన ప్రాసెస్ చెప్పాను. ఓకే. రేపు యాక్చువల్ గా మన కోర్స్ ఉంది టెస్ట్ కేసుల మీద. ఓకే ఓకే. ఆ వీడియో షేర్ చేస్తాను మీకు.